హాయ్ బ్యాచులర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ నేనైతే టమాటా పప్పు చేస్తున్నాను. ఇక్కడ నేను కావాల్సినవన్నీ కోసి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం రండి. ఇక్కడ నేనైతే కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టి పప్పుని అయితే శుభ్రంగా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేద్దాం రండి. నేనైతే పప్పుకి సరిపడా నీళ్ళు అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువైతే పోసుకోకండి, ఎక్కువ పోసుకుంటే అది పప్పు అవ్వదు, సాంబార్ అవుతుంది. ఇప్పుడు కోసినవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు వేసుకున్నాను సార్. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసుకోండి ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి ఫ్రెండ్స్. వీటన్నిటిని మిక్స్ చేయండి ఫ్రెండ్స్. కుక్కర్ని అయితే గ్యాస్ మీద పెట్టాం ఫ్రెండ్స్. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం. ఆ 5 విజిల్స్ వచ్చేలోపు మనకి తాలింపు కావాల్సిన ఫ్రెండ్స్, పప్పు ఉడికేలోపు దానికి కావాల్సిన తాలింపు సామాన్లు అయితే రెడీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం రండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. తాలింపు సామాన్లు అయితే అన్నీ సిద్ధం చేసుకోండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి, ఉల్లిపాయ, పోపు, కరివేపాకు, ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. తాలింపు సామాన్లు అయితే మగ్గే ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు దాంట్లో పోసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మన టమాటా పప్పు అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.